హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మళ్ళీ ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. 4 స్పూన్స్ పెసరపప్పు నానబెట్టేసుకోండి. కుక్కర్ స్టవ్ మీద పెట్టేసి స్టవ్ ఆన్ చేసేసి ఆయిల్ 5 to 6 స్పూన్స్ ఆయిల్ వేసేసి పోపు దినుసులు వేసేసి అందులో 3 చిల్లీస్, లాంగ్ చిల్లీస్ కట్ చేసి వేసేసుకోండి. ఒక బిగ్ ఆనియన్ కట్ చేసి వేసేసుకోండి. ఇందులోనే పెసరపప్పు, కడిగిన పెసరపప్పు, 10 minutes నానబెట్టిన పెసరపప్పు వేసేసుకొని కలిపండి. ఈ కర్రీ మైల్డ్గా ఉంటుంది, ఎక్కువ స్పైసీగా ఉండదు, టేస్టీగా కూడా ఉంటుంది. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ క్యాబేజ్ అనమాట. 4 cups, 4 అన్నా 3 cups అన్నా వేసేసుకోవచ్చు. ఇందులో చక్కగా సరిపోతుంది. ఆల్రెడీ నేను తరిగి పెట్టుకున్నాను క్యాబేజ్. 3 cups. 1/2 స్పూన్ ఉప్పు వేసుకోండి. 1/4 స్పూన్ పసుపు వేసుకోండి. కావాలంటే మనం రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చు ఇన్స్టెడ్ ఆఫ్ గ్రీన్ చిల్లీస్. ఒక కొత్తిమీర కట్ట వేసుకోండి. కొత్తిమీర కట్ట బదులు కరివేపాకు కూడా వేసుకోవచ్చు. టేస్ట్ బాగుంటుందని కొత్తిమీర వేసాను నేను. ఒకసారి కలిదిప్పేసుకొని ఈజీగా అయిపోతుంది ఈ రెసిపీ. చిన్నపిల్లలు కూడా లైక్ చేస్తారు. అసలైతే క్యాబేజ్ కొంచెం స్మెల్లీగా ఉంటుంది కాబట్టి అందరు తొందరగా లైక్ చేయరు, కానీ ఇది చాలా బాగుంటుంది. చపాతీలోకి, రైస్లోకి మనం ఎప్పుడైనా తినొచ్చు. అది వేడిగా తినొచ్చు, చల్లగా కూడా. అంటే మార్నింగ్ చేసుకొని ఆఫ్టర్నూన్ అయినా బాక్స్లోకి క్యారీ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్. కుక్కర్ 3 విజిల్స్ వచ్చేదాకా ఉంచుకొని తీసేయండి. ఎమ్మటే అయిపోతుంది కర్రీ. ఎక్కువ టైం కన్జంప్షన్ కూడా ఉండదు దీనికి. చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.